రామోజీ ఫిల్మ్ సిటీలో 700 ఎకరాలు వైఎస్ఆర్ పేదలకు ఇచ్చారు అని, ఇప్పుడు ఆ భూమిని రామోజీ ఫిల్మ్ సిటీ ఆక్రమించింది అని ఆరోపించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. భూ ఆక్రమణపై తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. నెల రోజుల్లో చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు అని తెలిపారు జాన్ వెస్లీ. రామోజీ ఫిలిం సిటీలో సంవత్సరాల తరబడి పేదలకు 700 ఇండ్ల స్థలాలు అక్కడ ఇచ్చి ఉన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఇండ్ల స్థలాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు మొత్తం కాంపౌండ్ కట్టుకొని సెక్యూరిటీ పెట్టుకొని పేదలను అక్కడ ఇండ్లకు కట్టనివ్వడం లేదు. మేము వెళ్ళి ఆందోళన చేస్తే అరెస్టులు చేస్తున్నారు. అక్కడ పేదలకు పట్టాలు ఇచ్చినా కాగితాలు పట్టుకొని ఎట్లా ఇల్లు నిర్మాణం చేసుకుంటారు అని చెప్పి అడగడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఒక నెల రోజుల్లో ఆ ఇండ్ల స్థలాలందరూ కూడా వాళ్ళకు వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటాం, తగినటువంటి పద్ధతుల్లో అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. రామోజీ ఫిలిం సిటీలో సంవత్సరాల తరబడి పేదలకు 700 ఇండ్ల స్థలాలు అక్కడ ఇచ్చి ఉన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఇండ్ల స్థలాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు మొత్తం కాంపౌండ్ కట్టుకొని సెక్యూరిటీ పెట్టుకొని పేదలను అక్కడ ఇండ్లకు కట్టనివ్వడం లేదు. మేము వెళ్ళి ఆందోళన చేస్తే అరెస్టులు చేస్తున్నారు. అక్కడ పేదలకు పట్టాలు ఇచ్చినా కాగితాలు పట్టుకొని ఎట్లా ఇల్లు నిర్మాణం చేసుకుంటారు అని చెప్పి అడగడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఒక నెల రోజుల్లో ఆ ఇండ్ల స్థలాలందరూ కూడా వాళ్ళకు వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటాం, తగినటువంటి పద్ధతుల్లో అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు.